డాక్టర్లు కూడా క్వాలిఫై కాని వాళ్ళు హాస్పిటల్ పెట్టారు, మనం కూడా పేపర్లో చూస్తున్నాం. మరి విజ్ఞాన స్కూల్లో క్వాలిఫైయింగ్ టీచర్స్ ఉన్నారా? వాళ్ళు డిఈడి చేస్తున్నారా? ఎట్లాంటి వాళ్ళని మీరు తీసుకుంటుంటారు? ముఖ్యంగా సైకాలజీ తెలిసినటువంటి డిఈడిలో కానీ, డిఎల్ఈడిలో కానీ, బీఈడిలో కానీ, టీటీసీలో కానీ పిల్లల యొక్క మనస్తత్వ శాస్త్రానికి అనుగుణంగా పిల్లలతో అన్ని రకాల టెండెన్సీస్ ఉంటాయండి. బిలో యావరేజ్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, అబ్నార్మల్ ఉంటారు. అనేక రకమైన పిల్లల్లో విపరీతమైనటువంటి మనస్తత్వ స్వభావాలని అందరినీ ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ళందరికీ అనుగుణంగా మనం పిల్లవాడికి తయారు చేయాలి. భవిష్యత్తు పోటీ ప్రపంచంలో మన పిల్లల్ని విజేతగా అవ్వాలంటే కనుక దమ్మన్న స్టాఫ్ ఉండాలండి. ఆ స్టాఫ్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు అయి ఉండాలి. అందుకు తరువుగా మేము వర్క్షాప్స్ పెడతామండి. వాళ్ళు మాస్టర్ డిగ్రీలు, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఈడీలు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా కొంచెం మ్యాథ్స్, సైన్సు, కంప్యూటర్స్కి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి తీసుకుంటాం. ఎక్కువగా మేము ప్రిఫరెన్స్ ఇచ్చేది డిఈడి, బీఈడి వాళ్ళకి ఇస్తామండి. దీంట్లో అన్ని రకాల కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వెల్ ఎక్స్పర్ట్స్ చేత మనం కోచింగ్ ఇప్పిస్తాం. వాళ్ళ చేత తరఫీదినిస్తామండి చక్కగా. ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు ఏ విధంగా క్లాస్ రూమ్ని యాక్టివ్గా చేయాలి, పిల్లలందరికీ నేర్పించే విధానంలో చాలా తేడా ఉంటుందండి. దాన్ని చక్కగా వర్క్షాప్స్ అది మేము పెట్టడం. టీచర్లందరూ కూడా చాలా, నాకు వాళ్ళకి ఏ బాధభావం ఉండదండి. వాళ్ళందరూ కూడా పిల్లల్ని ప్రేమించే వాళ్ళే, ఈ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మా టీచర్స్. వాళ్ళకి తెలుసండి ఎంత కష్టపడి ఒక పేరెంట్ ఫీజు కడుతున్నాడు, ప్రతి పైసాకి ప్రతి రూపాయికి న్యాయం చేసేలాగా. ముఖ్యంగా టైం వేస్ట్ కాకుండా మా దగ్గర నుంచి ఉదయం వచ్చిన పిల్లాడు డే స్కాలర్ కదండి, సాయంకాలం వెళ్ళే వరకు కూడా నాన్ స్టాప్గా తరువుగా వాళ్ళని తరఫీదినిస్తారండి. ఆ విషయంలో నెంబర్ 1 స్టాఫ్కి వాళ్ళకి క్రెడిట్ దక్కుతుందండి.